సింగర్స్లో ఎక్కువగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన సింగర్ ఎవరు? అలాగే మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? ఇష్టమైన సింగర్ ఎవరు అనేది చాలా కష్టమైన క్వశ్చన్. ఎందుకంటే ఒక్కళ్ళని చెప్పలేము. అవును, డెఫినెట్గా ప్రతి సింగర్లోనూ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. వాయిస్లో కానీ, పాడే విధం కానీ, వాళ్ళు పాడే స్టైల్ కానీ ఏదన్నా ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో అలా చాలామంది ఇష్టమైన సింగర్స్ ఉన్నారు. బట్ నాకు ఇన్స్పిరేషన్, నాకు ఎక్కువ నేను లైక్ చేసేది ఆశా భోన్స్లే, ఓకే, ఆ తర్వాత సుశీల గారు, ఓకే, బాలు గారు అండ్ రఫీ గారు అంటే నాకు ప్రాణం. ఇలా చాలా పేర్లు చెప్పగలను నేను. హిందీ నేషనల్ ఛానల్స్ కూడా మీరు సాంగ్స్ పాడారు కదా? అవును. ఓకే, అంటే ఫస్ట్ రియాలిటీ షో సరేగమప, జీ సరేగమప, ఓకే, దాంట్లో రన్నర్ అప్ గా వచ్చాను. ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఇయరే స్టార్ ప్లస్ లో మేరీ ఆవాజ్ సునో, అది లతా మంగేష్కర్ గారి ఓన్ రియాలిటీ షో అది. సో దాంట్లో నేను విన్నర్. ఓకే, అప్పట్లోనే హిందీ ఎక్కువ పాడడం అలవాటు అనమాట. సో చిన్నప్పటి నుంచి హిందీ వచ్చేది కాదు కానీ, ఎందుకంటే నేను అక్కడ ఆంధ్రా నుంచి వచ్చాను, ప్లస్ నా సర్కిల్ ఫ్రెండ్స్ లో కూడా ఎవరు హిందీ మాట్లాడేవాళ్ళు లేరు. సో హైదరాబాద్ వచ్చేసినా నాకు పెద్ద హిందీ వచ్చేది కాదు అప్పట్లో. కానీ నేను పాడుతుంటే ఇంకా గ్రామర్ అవేం లేవనమాట, ఇష్టం వచ్చినట్టు పాడేసేదాన్ని, ఆవుంగా జావుంగా టైప్ లో అట్లా. కానీ బాగుండేవి, పాడేసేదాన్ని. అయితే మా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఒక ఆయన బాగుంది, నీ వాయిస్కి హిందీ చాలా సూట్ అవుతుంది, తనకి నేర్పించండి హిందీ. ఎందుకంటే జనరల్గా 90% ఆఫ్ సౌత్ ఇండియన్ సింగర్స్కి యాక్సెంట్, కొన్ని పదాలు పాడుతుంటే వీళ్ళు సౌత్ ఇండియన్స్ అని తెలిసిపోతుంది. సో అలా తనకి రావట్లేదు, సో అలాంటి ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంది, నేర్పించండి అంటే అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు హిందీ సాంగ్స్. హిందీ పాటలు వినడము, నేర్చుకోవడం, నెమ్మదిగా అలా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. రన్నర్ అప్ అయ్యారు. అవును. యాక్చువల్గా ఇంకా అసలు చెప్పాలంటే తెలుగు కంటే కూడా మోర్ ఇంటూ హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్. ఓకే, లతా మంగేష్కర్ గారు మెచ్చుకున్న ఆ పాట మా కోసం. ఆ సాంగ్ ఇంకా నన్ను ఛానల్స్ పాడితే ఇంకా కొడతారేమో, అంటే ప్రతి వాళ్ళు పాడిస్తారు ఆ పాట, నాతో ప్రతి ప్రోగ్రామ్ లో పాడిస్తారు. కొంతమంది ఏంటి ఎప్పుడు అదే పాడతావు అంటారు, ఏం చేయను. సరే, మీకు ఆ ప్రోగ్రామ్స్ లో పాడింది మరో పాట తీసుకోండి. లేదండి, పాట ఎందుకంటే ఇది ఒక స్పెషల్ సాంగ్. అవును, 2 voices లో పాడింది అనమాట, ఆశా భోన్స్లే అండ్ శంషాద్ బేగం. ఓకే, ద 2 different voices. कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला, कजरी नी ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान. कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला, कजरी नी ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान. दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे, अपना बना ले मेरी जान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे కుర్బాన్. 2 voices వచ్చేసాయి. ఏమన్నారు మ్యామ్? ఇది ఫస్ట్ పాడి సెకండ్ వాయిస్ అందుకోగానే లతా మంగేష్కర్ గారు పక్కన పర్వీన్ సుల్తానా వాళ్ళనమాట ఇలా చూసి చప్పట్లు కొట్టారు అనమాట. గ్రేట్ కదా, అసలు ఆ మెమరీస్ హ్యాపీగా అనిపిస్తాయి. ఇంత పెద్ద స్టేజెస్ మీద ఇంత పెద్ద వాళ్ళతో మీరు ప్రశంసలు తీసుకున్నారు, మంచి గొంతు ఉంది, అవకాశాలు ఎందుకని బాగా రాలేదేమో అని ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది డెఫినెట్గా. అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెడ్రాస్లో సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళైతే నేను ట్రై చేయలేదు. అంటే అప్పట్లో చెప్పాలంటే ఇప్పటి పిల్లలకి కానీ ఇప్పటి పేరెంట్స్కి కానీ ఉన్న క్లారిటీ, ఒక విజన్, అంటే ఏం అవ్వాలనుకుంటున్నారు అన్న ఆ ఇది అప్పట్లో ఉండేది కాదు. ఎలా వస్తే అట్లా వెళ్ళిపోయింది కెరియర్ మీద దృష్టి పెట్టి, నా కెరియర్ ఇట్లానే ఉండాలి, నేను ఇది సాధించాలి, నేను ఇది చేయాలి అని.
ఉండేది కాదు. సో ఎలా మౌల్డ్ అయితే ఎలా అవకాశం వస్తే అవి చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అండ్ తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్కి షిఫ్ట్ అయిందో అప్పటికే నాకు చాలా ఒక పెర్ఫార్మింగ్ సింగర్గా చాలా పేరు వచ్చింది. అప్పటికి బిజీగా షోస్ చేస్తున్నాను. ఓకే. సో ఆ బిజీనెస్ వల్ల అనుకోండి, లేకపోతే మెడ్రాస్ నుంచి ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయిందో, హైదరాబాద్లో ఇప్పుడు బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఒక్కొక్క సర్కిల్ ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆర్పి గారు ఉన్నారు. ఆర్పి గారితో పాటు స్ట్రగుల్ అయ్యి పైకొచ్చిన బోళంత రైటర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, మేల్ సింగర్స్ ఉన్నారు, ఫీమేల్ సింగర్స్ ఉన్నారు. సో యూజువల్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది. సో అలాగా ఎవరికి వాళ్ళకి ఒక సర్కిల్ ఏర్పడిపోయింది. సో నాకు ఎటువంటి సర్కిల్ లేదు. ప్లస్ నేను బిజీగా కూడా ఉండేదాన్ని. రకరకాల కర్నూలు చావుకి ఏదో కారణాలు అంటారు కదా, అలా అనమాట. సో అప్పటికి పాడాను. అండ్ కొన్ని అప్పటి నుంచి కూడా నేను ఫారెన్ షోస్, అబ్రాడ్ షోస్ అంతా చేసేదాన్ని. అండ్ ఈ హిందీ పరంగా నేను సోనూ నిగమ్, ఓపీ నయ్యర్ గారు, బప్పీ లహరి వీళ్ళందరితో నేను ట్రావెల్ చేసేదాన్ని. సో అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి మంచి అవకాశం వచ్చినప్పుడు మనకి అంటే పోతాయి కొన్ని పాటలు. మనం మిస్ అయ్యో మంచి మంచి సాంగ్స్ మిస్ అయ్యాను. ఏ సాంగ్ మిస్ అయ్యారు మీరు? మీకు వచ్చింది అదరగొట్టు సాంగ్, అది నేనే పాడాలి, అది మిస్ అయ్యాను. సో ఇంకా చాలా ఉన్నాయి చక్రి గారివి, మంచి మంచి పాటలే మిస్ అయ్యాను. బట్ ఇంకా తప్పదు, మనం ఖాళీగా ఉన్నప్పుడైతే ఒక్క అవకాశం కూడా రాదు. ఎప్పుడైతే బిజీగా ఉంటామో అప్పుడే వస్తుంది. సో అలా సినిమాలో ఎక్కువ అవకాశాలు ఇచ్చింది ఎవరండి? సినిమాలో పాట నాకు చెప్పాలంటే యాక్చువల్గా నేను ప్రౌడ్గా గర్వంగా చెప్పుకునే ఒక విషయం ఏంటంటే ఐఎమ్ సెల్ఫ్ మేడ్ అని. సో నేను నా స్వశక్తితోనే వచ్చాను. అంటే గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరు లేరు. బట్ ఇండస్ట్రీలో నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసింది చక్రి గారు. చక్రి గారు మ్యాక్సిమం సాంగ్స్ ఇచ్చారు నాకు. నాకే కాదు, ఆయన చాలా మంది సింగర్స్ని తీసుకొచ్చారు. అండ్ లోకల్ సింగర్స్ అనమాట. చాలా అంటే ఇప్పుడు డైరెక్టర్ నుంచి కానీ, ప్రొడ్యూసర్ నుంచి కానీ, ఎవరి దగ్గర వాళ్ళ నుంచి చాలా ప్రెషర్ ఉంటే తప్ప వేరే భాషా గాయకుల్ని చాలా తక్కువ పడిచ్చారు ఆయన చక్రి గారు. ఇక్కడ వాళ్ళకే అవకాశాలు ఇచ్చారు. సో అలా నాకే కాదు చాలా మందికి మిస్ అయిపోయా. అంటే కొంతమంది అలా మిస్ అయిపోతూ ఉంటారు, సెలెక్టెడ్ పీపుల్స్ అలా ఉంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.